హలో, ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సర్ఫేసీ యాక్ట్ 2002 గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే సర్ఫేసీ అంటే ఏంటి? సర్ఫేసీ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అది మాకు కూడా తెలుసు అంటారా? అలా కాదు, బ్యాక్గ్రౌండ్ చెప్దామని వచ్చాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంక్ అనుకోండి, నేను డిపాజిట్స్ తీసుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ అదేవిధంగా నేను లోన్స్ కూడా ఇచ్చాను సైమల్టేనియస్లీ నా కస్టమర్స్కి. దేర్ ఆఫ్టర్ కొంచెం ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పెట్టుకున్నాను, ఎందుకంటే బ్యాంక్ రన్ చేయాలి కాబట్టి డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం. సో ఒకరోజు ఏమైందంటే అంబానీ బాబాయ్ వచ్చారనమాట. అంబానీ బాబాయ్ వచ్చి, అబ్బాయి నేను నీ బ్యాంకుని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మా కంపెనీకి లోన్ ఇవ్వు అన్నాడు. మనం అంబానీ బాబాయ్ కదా వచ్చాడు అనేసి డైరెక్ట్గా లోన్ ఇచ్చేస్తామా? ఇవ్వము. ఏమేం చెక్ చేయాలి? క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వేరియస్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని లోన్ ఇవ్వాలి. ఓకే, అంబానీ బాబాయ్ కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, నేను కూడా ఇస్తాను అని చెప్పాను. బట్ నాకు ఫండ్స్ కావాలి కదా, నేనేమో అందరి దగ్గర డిపాజిట్స్ తీసుకొని లోన్స్ కూడా ఇచ్చేసి ఓపెక్స్తో కంపెనీని నడుపుతాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు వచ్చే ఫస్ట్ థాట్ ఈజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి నేను, అయ్యా నా దగ్గర ఇన్ని లోన్స్ ఉన్నాయి, ఇవన్నిటిని నువ్వు పర్చేస్ చేసి నాకు ఫండ్స్ రిలీజ్ చెయ్యి అని అడుగుతాం. అప్పుడు వాడు డైరెక్ట్గా రిలీజ్ చేస్తాడా? లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బిజినెస్ కాబట్టి వాడు 10-15% ఆఫ్ ద మార్జిన్ని తీసుకొని వర్త్, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores నా దగ్గర నేను లోన్స్ ఇచ్చాను, వీటిని నేను తీసుకెళ్ళి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చాను అనుకోండి, నాకు రియలైజ్ అయ్యేది 85 crore to 90 crore. ఫర్ ఎగ్జాంపుల్ 90 crore రియలైజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ 90 crore నాకు ఇస్తాడు 100 crores వర్త్ ఆఫ్ లోన్స్ పైన. ఎందుకంటే వాడికి కూడా రిస్క్ ఉంటుంది, వాడు కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. బట్ ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏదైతే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో వాడికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వాడు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి అండ్ ఈ సెక్యూరిటీ రిసిప్ట్ని ఇష్యూ చేసి వాడు ఫండ్స్ తెచ్చుకొని ఆ తర్వాత మన కంపెనీకి ఇస్తాడనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అబౌట్ సర్ఫేసీ యాక్ట్ 2002.